నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. అట్లనే నవ్య మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం వెజెండ్ల సుబ్బారావు రాష్ట్ర అధ్యక్షులు, అట్లనే పాలవాయి దాసు, అట్లనే బేడా బుడుగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, అట్లనే రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి, అటు ఇట్లాగా తదితర సంఘాలందరూ కూడా ఈ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ గత కొద్ది నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలికి సామాజిక న్యాయం చేస్తానని చెప్పింది. స్వయంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికల సందర్భంలో వర్గీకరణ చేస్తాను, 30 ఏళ్లుగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో నష్టపోయారు, మీకు సామాజిక న్యాయం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన మేరకే బీజేపీ కూటమికి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని, మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని, మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు, సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల, బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లనే ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక కూటమి అభ్యర్థిగా, ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయడమే కాదు, ఆ పార్టీతో మేము భాగస్వాములమై ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో ముందుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడాను మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్లకి ఈ రోజు వరకు కూడా ₹1 నిధులు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కాబట్టి ఎక్కడైతే డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో మాస్కులు అడిగిన డాక్టర్ని చంపారో అక్కడ నుంచి డాక్టర్, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం, కాకినాడ సుబ్రహ్మణ్యం మాల కులానికి చెందిన వ్యక్తిని చంపినా కూడా జగన్మోహన్ రెడ్డి అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీని హంతకుడిని పక్కన పెట్టుకొని ఇవాళ దళితుల్ని చిన్న చూపు చుట్టమంటే ఇవాళ ఏ సంకేతం వెళ్తుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దళితులకి రక్షణ లేదు, ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దయిపోయాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 27 పథకాలు ఎస్సీలకు చెందినటువంటి రద్దయ్యాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే దళితులు మొత్తం బానిసలుగా బతికే పరిస్థితి ఉంది, పేదవాళ్ళగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఉపాధి లేక, విద్య లేక, ఇల్లు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మరి జనసేన, ఈ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ఈ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తేనే దళితుల అభివృద్ధి ఉంటుందని, దళితుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధించుకోవాలంటే భూమి కొనుగోలు పథకం కానీ, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కానీ ఇవన్నీ తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడాలంటే మరి ఈ పార్టీ అధికారంలోకి రావాలని సందర్భంగా మేము కోరుకుంటూ ఆ పార్టీకి మద్దతు ఇస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం. ఆయన మంచి మనిషి, ఆయన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాడన్న నమ్మకంతోనే మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలబడి గెలిపించుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.